సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఎడిటింగ్ ల్యాప్టాప్స్కి సంబంధించిన లిస్ట్ తీసుకొచ్చినాను. ముందే చెప్తున్నాను, ఈ లిస్ట్లో ఉన్న ల్యాప్టాప్స్ ఏవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎడిటింగ్ పర్పస్కి మనకు హార్డ్వేర్ ఎక్కువ కావాల్సి వస్తుంది, మంచి గ్రాఫిక్ కార్డ్ కావాల్సి వస్తుంది. కాబట్టి లిస్ట్ కొంచెం ఎక్కువనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి లాస్ట్ దా కొంచెం ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకొచ్చి అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నాను. సో ఎంఎస్ఐ వాళ్ళ థింక్ 15 అనమాట. ఈ లిస్ట్లో ఉన్న దాంట్లో ఇదే తక్కువ రేట్ ల్యాప్టాప్ అనుకోవచ్చు. ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో నేను చూపించే లిస్ట్లో ఏదో ఫస్ట్ తక్కువ నుంచి హై రేట్కి వెళ్తుంది లిస్ట్. సో ఫస్ట్ చూసుకుంటే 16 GB ర్యామ్తో పాటు 512 GB స్టోరేజ్, i5 13 జనరేషన్ ప్రాసెసర్, ఎడిటింగ్కి సరిపోతుంది. దాంతోపాటు RTX 3050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 4GB మోడల్ అనమాట. వెయిట్ కూడా తక్కువనే ఉంది, 1.86 kgs వెయిట్తో పాటు కూడా వస్తుంది. డీసెంట్ ల్యాప్టాప్ అనమాట. సో ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఆఫర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హైయర్ వేరియంట్ i7 వేరియంట్ ఏమో మీకు 70,000 పడుతుంది. ఇంకో ల్యాప్టాప్ చూసుకుంటే ఆసస్ ఉంచాడు. సో ఆసస్ వాళ్ళ టఫ్ A15 2025 మోడల్. సో ఇక్కడ ఏంటంటే RTX 3050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. ఇక్కడ కూడా 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్, 140 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది, 2.3 kgs పాటు కూడా వస్తుంది. అండ్ ఆబ్వియస్గా 15.6 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. వెయిట్ ఒకటి మైనస్ అనిపించి అండ్ ఒకటి ప్రైస్ ఏంటంటే 71,000 రూపీస్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి సిరీస్ ఏం చూసుకుంటే మాత్రం లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళ LOQ సిరీస్ ఇది వచ్చేసరికి AMD వాళ్ళ Ryzen 5 7235HX ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ 3050 గ్రాఫిక్ కార్డే, 6GB అండ్ 24GB ర్యామ్ మోడల్ వస్తుంది. ఒకవేళ గిట్ట మీకు ఎక్కువ ర్యామ్ కావాలి అన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు భయ్. ఇది ఎడిటింగ్ పర్పస్కి జర బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏసర్ నుంచి అన్నమాట. సో ఏసర్ నైట్రో V15 అనమాట. ఇక్కడ AMD Ryzen 5 6600H సిరీస్ 6 కోర్ ప్రాసెసర్. ఇక్కడ 4050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, 6GB మోడల్. అండ్ ఇది 74 చేంజ్ ఉంది కానీ 75,000 గ్రౌండ్ ఫిగర్ చేసుకోండి. ఇక్కడ వెయిట్ 2 kgs ఉంది, కొంచెం క్యారీ చేయడంలో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో ల్యాప్టాప్ చూసుకుంటే డెల్ నుంచి అనమాట. సో డెల్ వాళ్ళది డెల్ స్మార్ట్ చాయిస్ ఇది G15-5530 మోడల్. ఇది i5 13 జనరేషన్ HX ప్రాసెసర్తో పాటు వస్తుంది. 3050 6GB మోడల్, 16GB ర్యామ్తో పాటు వస్తుంది. 76,000 రూపీస్ ఉంది. వెయిట్ కూడా ఎక్కువ ఉంది, 2.65 kgsతో పాటు ఉంది. సో వెయిట్ తక్కువ వెయిట్ కావాలంటే మాత్రం ఇది స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ల్యాప్టాప్ చూసుకుంటే మాత్రం HP నుంచి అన్నమాట. సో HP వాళ్ళ విక్టర్స్ సిరీస్. విక్టర్స్ ఇది AMD Ryzen 7 7445HX ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ 4050 గ్రాఫిక్ కార్డ్తో పాటు వస్తుంది. 16GB DDR5 మెమరీ అండ్ అప్గ్రేడ్ అప్పుడు అనమాట. ఇంకా 32GB దాకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 512GB స్టోరేజ్ వస్తుంది అండ్ 140 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. స్పేస్ బాగానే ఉన్నాయి కానీ 2.3 kgs తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఈ లిస్ట్ ఉన్న ల్యాప్టాప్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా ఎడిటింగ్కి కంపాటబులే, మంచి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. షార్ట్స్ అయితే యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చేసుకోవచ్చు. కమింగ్ టు షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ అవన్నీ చేసుకోవాలంటే మాత్రం కొంచెం ల్యాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు గంట టైం పెట్టే అవకాశం ఉంటుంది. లైక్ 8 minutes 10 minutes వీడియోస్ ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు. 4K ఫుటేజ్ అయితే కష్టం కానీ 1080p కానీ లేకపోతే కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్, ఐఫోన్స్ వచ్చే ఫుటేజెస్ ఏవైతే ఈజీగా స్మూత్గా రన్ చేయవచ్చు. అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ని బట్టి కూడా ఉంటుంది. మీ ల్యాప్టాప్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ లైక్ ప్రీమియర్ ప్రో, డెవెంచీ రిజాల్వా, ఫిల్మోరా అన్న లేకపోతే షూట్ కట్, కేడెన్ లైవ్ అనేసి సాఫ్ట్వేర్ యూసేజ్ని బట్టి సాఫ్ట్వేర్ని బట్టి కూడా ఏమంటారు ప్రెజర్ ల్యాప్టాప్ మీద ప్రెజర్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఛార్జింగ్ పిన్ అయితే పెట్టుకోండి, ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. సో ఇవన్నమాట టిప్స్ అండ్ ఆల్సో లిస్ట్ ల్యాప్టాప్స్కి సంబంధించిన లిస్ట్ అనమాట. యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ వీడియో చూసిన వాళ్ళందరూ ఫస్ట్ అయితే థ్యాంక్స్. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ చేయండి. మీకు నచ్చిన ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఏది కొనుక్కుంటారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.